హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ మొక్కలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో? ఈ మొక్కలు సడన్గా ఇవి వాడిపోయి ఎండిపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. కాత పూత దశలో ఇలా ఎండిపోతున్నాయి. కాయలు కూడా కాయలు ఉన్నప్పుడు కూడా చెట్టు ఎండిపోతుంది. ఇది నేను ఏంటి ప్రాబ్లం అని నేను ఈ చెట్లను అబ్జర్వ్ చేస్తే ఆ చెట్టు అడుగు భాగంలో బొడిపెలుగా వాటికి వేర్లకు వచ్చేసినాయి. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇవి నిమటోడ్స్ ఎఫెక్ట్ అయిందని అర్థమవుతుంది. ఈ నిమటోడ్స్కి నేను కొంతమంది సజెస్ట్ చేస్తే కొన్ని రకాల ఫర్టిలైజర్స్ నేను వాడాను, కానీ అది అంత సక్సెస్ కాలేదు నాకు. కానీ నేను మళ్ళీ ఒక ప్రయత్నం చేశాను. అది ఏంటంటే ఫస్ట్గా ఈ చెట్లో ఉన్న ఈ కుండీలలో ఉన్న మొక్కలను జాగ్రత్తగా తీసి దూరంగా ఎక్కడన్నా వేయండి. అలాగే మీరు కంపోస్ట్ చేసే చెత్తలు మాత్రం ఈ మొక్కలు మాత్రం వేయబాకండి. ఇందులో వాడిన టూల్స్ కూడా మీరు వేరే దాంట్లో వాడబాకండి. ఫస్ట్గా మీరు చేయాల్సిన పని అది. అలా చేసిన తర్వాత నేనేం చేశానంటే బాగా వాటర్ బాయిల్ చేసి ఆ కుండీలలో గ్రో బ్యాగుల్లో పోసిన తర్వాత వాటిలో మళ్ళీ దాంట్లో బయో ఫర్టిలైజర్సు ప్లస్ వర్మి కంపోస్ట్ మిక్స్ చేసి మళ్ళీ మొక్కలు పెడితే నాకు కొన్ని కుండీలకు రాలేదు. కాబట్టి నేను ఇలా కొంతవరకు నివారించగలిగిన. మీరు కూడా ఇటువంటి ప్రాబ్లాన్ని మీరు ఫేస్ చేసినట్టుంటే వాటికి నిమటోడ్స్కి మీరు ఏం వాడారు, మీరు దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయింది అనేది దాని విషయం గురించి నాకు మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మీరు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.